So hi guys, welcome back to my YouTube channel. So guys, మనం ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో గైస్ ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంట్రో అయితే చేద్దాం. గైస్ ముందు నా పేరు వచ్చేసి చిరు అండ్ మీరు చూసిన టెక్నాలజీ చూడు. గైస్ నేను టెక్నాలజీ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గురించి, యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా గ్రో అవ్వాలో, గైస్ మొబైల్ గురించి, ఆండ్రాయిడ్ టిప్స్ గురించి అంతా ఫుల్ నేను చెప్పబోతున్నాను. గైస్ మీరు నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి గైస్. గైస్ మీరు ఆల్లో పెట్టినట్లయితే నేను చేసే టెక్నాలజీ గురించి అంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ గైస్ మీరు వీడియోకి అయితే లైక్ చేసుకోండి. గైస్ ఇంకా వీడియోకి అయితే వెళ్ళేస్తాం. గైస్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేదానికి గైస్ మీకు గూగుల్ అకౌంట్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ గూగుల్ అకౌంట్ అయితే ఉండాలి. గైస్ మీ గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి అయితే మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. గైస్ ఫస్ట్ మీరు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని గైస్ క్రియేట్ చేసినట్లయితే గైస్ నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. గైస్ మీరు ఆ స్క్రీన్ పైన చూపించేంత మీకు ఫాలో అవ్వాలి. గైస్ మీరు ఫాలో అవుతేనే మీ ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే గ్రో అవుద్ది. గైస్ నేను కూడా ఫుల్ చెప్పబోతున్నాను. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. గైస్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఏమంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటే మీరు థింక్ చేసుకోవాలి యూట్యూబ్లో నేను ఏ కేటగిరీ అయితే సెట్ చేసుకోవాలి అంటే టెక్నాలజీ గురించి, అలాంటి గేమింగ్ ఛానల్, అలాంటి ఫ్యాన్ ఛానల్, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో గైస్ ఆ వీడియోస్ అయితే మీరు చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్, షార్ట్స్ ఛానల్. గైస్ యూట్యూబ్లో చాలా కేటగిరీస్ అయితే ఉంది. గైస్ మీరు ఆ కేటగిరీస్ ద్వారా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం అయితే మీరు చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటుంటే మైండ్లో ఏముంటుందంటే ఎలాగున్నా 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచర్స్ అండ్ షార్ట్స్లో అయితే 90 మిలియన్ 10 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ చేయాలని అదే ఉంటుంది అందరి మైండ్లో. గైస్ ముందు మీరు ఆ మైండ్ అయితే తీసేయండి. 1000 సబ్స్క్రైబర్స్, 4000 అదైతే మీరు మైండ్లో అయితే తీసేయండి. గైస్ మీరు యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పుడు గైస్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వీడియోస్ చేసేదానికి మీరు కన్సిస్టెన్సీగా అయితే వీడియోస్ చేస్తుంటారు. అలా చేస్తేనే మీ ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే గ్రో అవుద్ది. గైస్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేది ఎలా అంటే అదే మన మెయిన్ టాపిక్. ఇప్పుడు ఆ టాపిక్ ప్రకారం అయితే నేను చెప్పబోతున్నాను. గైస్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేదానికి గైస్ మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. గైస్ నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే మీ ఛానల్ లోగో పైన క్లిక్ చేసి ఛానల్ ఓపెన్ క్లిక్ చేసినట్లయితే యువర్ ఛానల్ ఉంటుంది. దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ ఛానల్ లోగో, ఛానల్ నేమ్, ఛానల్ యూజర్ నేమ్ అంటూ ఉంటుంది. గైస్ ఇక్కడ మీ ఛానల్ లోగో తీయకూడదు. ఇక్కడ జస్ట్ మీ ఛానల్ నేమ్ అండ్ మీ ఛానల్ యూజర్ నేమ్ అయితే తీయాలి. గైస్ ఇక్కడైతే నేను ఛానల్ నేమ్ అండ్ యూజర్ నేమ్ అయితే ఇక్కడైతే చేశాను. ఇది చేసిన తర్వాత మీకు క్రియేట్ ఛానల్ పై కనవసం గైస్. దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఛానల్ నేమ్ అయితే అండ్ ఛానల్ యూజర్ నేమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీ ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. గైస్ మీ ఛానల్ క్రియేట్ అయినట్లయితే మీరు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వాలి. టర్మ్స్ అండ్ కండిషన్ అంతా మీరు యాక్సెప్ట్ చేయాలి. గైస్ మీ యూట్యూబ్ అయితే ఫాలో అవ్వాలి. గైస్ అప్పుడే మీ ఛానల్ సేఫ్ ఉంటుంది అండ్ మీ ఛానల్ అయితే గ్రో అవుద్ది. గైస్ మీ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హోమ్, ప్లేలిస్ట్, ఛానల్స్ అంతా ఉంటుంది అబౌట్. గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ ఛానల్ లోగో, మీ ఛానల్ బ్యానర్ ఆర్ట్ అండ్ మీ ఛానల్ వాటర్ మార్కెట్. ఇక్కడ అబౌట్ సెక్షన్లో చూసుకోవచ్చు. అబౌట్ సెక్షన్లో ఇక్కడ చూసుకోవచ్చు. మీ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చుకోవాలి అండ్ మీ ఛానల్ సోషల్ మీడియా లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. మీ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. గైస్ ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇవన్నీ ఇస్తేనే మా ఛానల్ అయితే టాప్లో ర్యాంక్ వద్ది అండ్ కీవర్డ్స్ కూడా ఇవ్వాలి. మీ ఛానల్ రిలేటెడ్ కీవర్డ్స్ కూడా ఇచ్చుకోవాలి. గైస్ సింపుల్గా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఇక్కడైతే నేను ఓపెన్ చేస్తున్నాను గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఓపెన్ చేసినట్లయితే మీకు సెర్చ్ చేయండి youtube.com. గైస్ ఇక్కడైతే నేను youtube.com సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీరు డెస్క్టాప్ సెట్లు అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ 3 లైన్ కావాల్సింది కదా. ఆ 3 లైన్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి ఇక్కడ. గైస్ అయితే నేనైతే ఎనేబుల్ చేస్తాను ఆల్రెడీ డెస్క్టాప్ సైట్. గైస్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడంతా మీకు డెస్క్టాప్ సైట్లు అయితే వస్తుంది గైస్. ఇక్కడ మీ ఛానల్ లోగో కానొస్తుంది ఇక్కడ టాప్ రైట్ సైడ్లో. గైస్ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యువర్ ఛానల్ ఉంటుంది గైస్. దానిపైన అయితే క్లిక్ చేయండి. గైస్ ఇక్కడైతే నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ యూజర్ నేమ్కి అయితే రీడైరెక్ట్ అవుద్ది. గైస్ ఇక్కడైతే మీ ఛానల్ అయితే కానొస్తుంది గైస్. ఇప్పుడు ఆ ఛానల్ ఇక్కడ ఏం కనొస్తుంది, కస్టమైజ్ ఛానల్ కనొస్తుంది. గైస్ మీకు కస్టమైజ్ చేయాలి గైస్ మీ ఛానల్. గైస్ కస్టమైజ్ ఏమంటే మీ ఛానల్ లోగో అయితే తెచ్చుకోవాలి, ఛానల్ బ్యానర్ ఆర్ట్ అయితే తెచ్చుకోవాలి, ఛానల్ వాటర్ మార్కెట్ తెచ్చుకోవాలి. వాటర్ మార్కెట్ ఏమంటే మీకు వాటర్ మార్కెట్ అనే ఆప్షన్ అయితే ఉంది యూట్యూబ్లో. గైస్ మీరు గూగుల్లో సబ్స్క్రైబ్ నో బటన్ అంటే సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చుకోవచ్చు. మీ ఛానల్ లోగో అంటే వాటర్ మార్కెట్ మీ ఛానల్ నేమ్ అయితే ఇచ్చుకోవాలా. ఏదైతే ఉన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీరు సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వాలనుకుంటే గూగుల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది. మీరు అందులో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తెచ్చుకోవచ్చు. గైస్ స్క్రీన్ మీకు అవసరం కదా సబ్స్క్రైబ్ నో అనేసి ఇలా అయితే మీరు ఇచ్చుకోవచ్చు మీ ఛానల్ వాటర్ మార్కెట్ అయితే. అండ్ గైస్ మీరు ఛానల్ సోషల్ మీడియా లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్.
సో ఆ లింక్స్ అయితే మీరు అబౌట్ సెక్షన్లో అయితే ఇచ్చుకోవచ్చు. సో గైస్ ఇవన్నీ ఇచ్చుకోవాలంటే మీ ఛానల్ అయితే కస్టమైజ్ చేసుకోవాలి. సో గైస్ కస్టమైజ్ చేయాలంటే సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఛానల్ ఇలా కస్టమైజ్ చేసుకోవాలో. సో గైస్ నెక్స్ట్ వీడియో చెప్పబోతున్నాను. సో గైస్ ఈ వీడియోలో నేను ఫుల్ చెప్తాను, వీడియో చాలా లెంత్ అయిపోయేస్తుంది. సో అందుకైతే నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మనము స్టార్ట్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో అదే ఆ టాపిక్ పైన ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. అండ్ సో గైస్ మీ ఛానల్ లోగో అయితే ఉండాలి, లోగో అయితే హైలైట్ ప్రొఫెషనల్ ఉండాలి. మీ ఛానల్ బ్యానర్ యాక్ట్ అన్ని మీరు ఎడిట్ చేసుకోవాలి. సో గైస్ మీరు ఎడిట్ చేసుకొని మీకు అయితే ఇచ్చుకోవచ్చు మీ ఛానల్ లోగో, మీ ఛానల్ బ్యానర్ యాక్ట్ ఇవన్నీ ఉంటేనే గైస్ మీ ఛానల్ అయితే ప్రొఫెషనల్ ఉంటుంది. సో గైస్ ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే సో మీరు ఏం చేయాలి, వీడియోస్ అయితే చేస్తుంటానండి. సో గైస్ మీరు వీడియోస్ అయితే కన్సిస్టెంట్లీగా అయితే చేయాలి, ఒక 2-3 days ఆర్ డైలీ అయితే చేసుకోవచ్చు. సో గైస్ మీ టైం సేవ్ చేసుకోవాలి గైస్. సో మీకు జల్దీ ఫాస్ట్ అయితే మీ యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ అయితే చేసుకొని దాన్ని ఎడిట్ చేసి థంబ్నెయిల్ పెట్టుకొని సో గైస్ మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏమంటే మీ ఛానల్ నెంబర్ వెరిఫై అవ్వాలి. యూట్యూబ్ ఛానల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. సో గైస్ యూట్యూబ్ ఛానల్ వెరిఫై చేసి తెలియకపోతే సో గైస్ అందుకు కూడా నేను వీడియోస్ చేస్తుంటాను. సో గైస్ నేను ఎప్పటి నుంచి అయితే యూట్యూబ్ ఫుల్ ట్యూటోరియల్ చెప్పబోతున్నాను. సో అన్ని వీడియోస్ అయితే చేస్తుంటాను. సో గైస్ మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది గైస్. సో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే నేను ఫుల్ వీడియోస్ చేసేదంతా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్ ఇలా అయితే మీరు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్ ఇలా అయితే మీ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్ స్టార్ట్ చేసినట్లయితే మీ ఛానల్ కీవర్డ్స్ అయితే ఇచ్చుకోవాలి అండ్ ఛానల్ ఫుల్ ట్యూటోరియల్ అయితే ఇచ్చుకోవచ్చు. సో గైస్ అన్నీ ఇస్తేనే గైస్ మన ఛానల్ అయితే టాప్లో ర్యాంక్ అవుద్ది. అండ్ మెయిన్ థింగ్ మన ఛానల్ నెంబర్ అయితే ఒకసారి వెరిఫై అవ్వాలి. ఆ నెంబర్ ఒకసారి వెరిఫై ఉండాలి అండ్ వేరే ఆ నెంబర్ అయితే వెరిఫై అవ్వకూడదు. అండ్ గైస్ మెయిన్ థింగ్ ఏమంటే మీ ఛానల్ నేమ్, సో గైస్ మీ ఛానల్ నేమ్ యూనిక్ ఉండాలి గైస్. సో గైస్ మీ ఛానల్ నేమ్ ఎంత యూనిక్ ఉంటుందో సో అంతే మీకు ఫస్ట్లో అయితే ర్యాంక్ అవ్వచ్చు. అండ్ యూనిక్ నేమ్ అంటే సో ఫుల్ నేమ్ అయితే ఉండకూడదు, షార్ట్ నేమ్, అదొక షార్ట్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ నేమ్ అయితే టెక్నాలజీ చిరు. సో గైస్ అదే ఒక యూనిక్ నేమ్. సో గైస్ ఆ యూనిక్ నేమ్ అయితే వేరే ఎవరు పెట్టుకోవాలి, టెక్నాలజీ చిరు అనేసి. సో ఇప్పుడు యూట్యూబ్ హ్యాండల్ అయితే జస్ట్ ఒక యూనిక్ నేమ్ అయితే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే వస్తుంది యూట్యూబ్ హ్యాండల్. సో గైస్ నాది యూట్యూబ్ హ్యాండల్ వచ్చేసి టెక్నాలజీ చిరు. సో గైస్ నాది యూజర్ నేమ్ అయితే టెక్నాలజీ చిరునే. సో టెక్నాలజీ చిరు వేరే ఎవరు పెట్టుకోవాలి, యూట్యూబ్లో కాదు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా టెక్నాలజీ చిరు అనేసి ఎవరు పెట్టుకోవాలి యూజర్ నేమ్. సో గైస్ నాకు ఒకరికి ఉంది కాబట్టి నాదే యూనిక్ నేమ్. సో గైస్ మీరు కూడా ఇలా ఒక షార్ట్ నేమ్ అయితే పెట్టుకోవాలి, ఒక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఉండాలి. యూట్యూబ్లో అయితే యూనిక్ నేమ్ ఉంటేనే మీ ఛానల్ సెర్చ్ రిజల్ట్స్ అయితే ర్యాంక్ అవుద్ది. సో గైస్ అన్నీ చేసుకున్నట్లయితే మీకు కీవర్డ్స్ కూడా ఇచ్చుకోవచ్చు మీ ఛానల్ కీవర్డ్స్. సో అదంతా ఎలా ఇచ్చుకోవాలి, సో దానికి మీ ఛానల్ అయితే కస్టమైజ్ చేసుకోవాలి. సో గైస్ అదంతా నేను నెక్స్ట్ వీడియో చెప్పబోతున్నాను. సో గైస్ ఈ వీడియోలో ఏం చెప్పాను, మీ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేసి చెప్పాను. అండ్ సో గైస్ మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంది కదా, సో మీరు అప్లోడ్ చేసినంత మీ ఓన్ కంటెంట్ అయితే ఉండాలి, వేరే ఎవరిది ఉండకూడదు కంటెంట్. సో గైస్ మీ ఓన్ కంటెంట్ ఉంటేనే మీరు కూడా జల్దీ అయితే ఫాస్ట్ అయితే గ్రో అవ్వచ్చు అండ్ ఫేమస్ కూడా అవ్వచ్చు. సో గైస్ చూసారు గైస్ ఇలా అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సో తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో గైస్ నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాను, ఫేస్బుక్లో ఉన్నాను, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను, ట్విట్టర్లో ఉన్నాను. సో గైస్ మీరు నన్ను ఫాలో అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే సో గైస్ ఇది నా మెయిల్ ఐడి స్క్రీన్ పైన చూస్తాను కదా, సో గైస్ ఈ మెయిల్ ఐడిలో నేను కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ మీకు కమెంట్ చేయండి గైస్ మీకు ఈ వీడియో ఎలా ఉందో అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏం టాపిక్ అయితే కావాలి. సో నెక్స్ట్ వీడియో అయితే నేను కస్టమైజ్ ఛానల్ ఎలా చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా టాపిక్ కావాలా వీడియోస్ చేసేదానికి యూట్యూబ్ గురించి, సోషల్ మీడియా గురించి, సో మీరు కామెంట్ చేయండి గైస్, నేను తప్పకుండా అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను. సో గైస్ అందుకైతే మీరు బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవాలి. సో గైస్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో గైస్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సో ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్.